'జిగిరీస్' 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ సన్నెక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే పర్లేదు అనిపించిందండి. టైం పాస్‌కి ఒకసారి చూడొచ్చు. స్టోరీ విషయానికొస్తే నలుగురు ఫ్రెండ్స్ ఫుల్‌గా తాగేసి మారుతి 800 కార్‌లో వాళ్ళ మొబైల్స్, వాలెట్స్ పడేసి అనుకోకుండా గోవాకెళ్ళాలనుకుంటారు. అందరూ తాగిన మత్తులో ఉండగా దారి మధ్యలోనే కారు ట్రబుల్ ఇస్తుంది. అక్కడి నుంచి నలుగురు కారులో గోవాకు చేరుకున్నారా లేదా? రాత్రికి రాత్రే ఆ చిన్న కారులో ఎందుకు వెళ్ళాలనుకున్నారు? గోవాలో వీళ్ళు ఎలాంటి ఇబ్బంది పడ్డారు? గోవా ప్రయాణం వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చిందనేది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీ టైటిల్‌కి తగ్గట్టుగానే నలుగురు ఫ్రెండ్స్‌తోనే ఉంటుంది. మూవీలో పెద్దగా ట్విస్ట్‌లు, టర్న్స్ అయితే ఏముండవు గానీ కామెడీ అయితే బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కార్తీక్ అనే క్యారెక్టర్ చాలా ఇంప్రెస్ చేస్తుంది. అతనితోనే మూవీ మొత్తం కూడా కామెడీ వర్కౌట్ అయ్యింది. అతనితో వచ్చే ప్రతి ఒక్క సీన్ కూడా హైలైట్ అయితాయి. మూవీలో మనకు మెయిన్‌గా డిసప్పాయింట్ చేసేది లెంత్. 2½ అవర్ మూవీని 2 అవర్స్ కట్ చేసి ఉంటే ఇంకా చాలా హైలైట్ అయ్యేది. చాలా లెంగ్తీ ఫిల్మ్ చూసామని ఫీల్ వస్తుంది. మూవీ మొత్తం నవ్విస్తూనే క్లైమాక్స్‌లో కొంచెం ఎమోషన్ కూడా వర్కౌట్ చేశారు. రొటీన్‌గానే ఉన్నప్పటికీ పర్లేదనిపిస్తుంది. మూవీలో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ పర్లేదనిపిస్తాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే నలుగురు ఫ్రెండ్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. ముఖ్యంగా కార్తీక్ అనే అతని పర్ఫార్మెన్స్ మూవీకి హైలైట్ అయింది. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ మూవీలో కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ఖచ్చితంగా అయితే ఒకసారి చూడొచ్చు అనిపించింది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్‌లో తెలపండి. థాంక్ యూ.